లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి బంగారం దొంగతనం కేసు వచ్చింది. హీరో రాజ్ తరుణ్ మాల్వీపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య కేసు పెట్టింది. తన బంగారం తాళిబొట్టు రాజ్ తరుణ్ దొంగలించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే తాను సినిమా ఫీల్డ్కు చెందిన మహిళని, ఇక నుండి అసోసియేషన్కి వెళ్లి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరుతానని లావణ్య తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సువర్ణ. మొత్తానికి ఇప్పటికీ రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకు ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఏదైతే రాజ్ తరుణ్ మాల్వి ఏదైతే లావణ్య ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య అయితే ఫిర్యాదు చేసింది. సుమారు 12 లక్షల విలువైన బంగారాన్ని రాజ్ తరుణ్ మాల్వి కలిసి దొంగలించారంటూ కూడా లావణ్య నార్సింగ్ కేసులో ఫిర్యాదు అయితే చేసింది. ఏదైతే లావణ్యకు సంబంధించిన మంగళసూత్రాన్ని రాజ్ తరుణ్ దొంగలించాడంటూ కూడా లావణ్యకు ఆరోపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి ఏదైతే తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ కూడా లావణ్య ఫిర్యాదు అయితే చేసింది. ముఖ్యంగా నార్సింగ్ పిఎస్ లో ఈ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం మరొకసారి రాజ్ తరుణ్ మాల్వి పేరు అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరు కలిసి తన ఇంట్లో దొంగతనం చేశారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. సుమారు 12 లక్షల విలువైన బంగారాన్ని అలాగే మంగళసూత్రాన్ని రెండూ కూడా రాజ్ తరుణ్ మాల్వి దొంగలించారంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదు అయితే పేర్కొంది. ముఖ్యంగా ఏదైతే లావణ్య తను సినిమా ఫీల్డ్ కి చెందిన మహిళ కాబట్టి ఇక నుండి నేరుగా మా అసోసియేషన్ వెళ్లి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరుతానంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ సంబంధించి ఈ కేసు ఇప్పటికే తారాస్థాయికి అయితే చేరుకుంది. ముఖ్యంగా ఆ పోలీసులు ఇప్పటికే ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ నిందితుడిగా కూడా చేర్చారు. మరొకసారి ఏదైతే తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ కూడా లావణ్య మరొక ఫిర్యాదు అయితే చేసింది. ప్రస్తుతం ఈ ఫిర్యాదు అయితే నార్సింగ్ పిఎస్ అయితే నమోదు చేసుకుంది. దీంతో పూర్తి విచారణ చేపడుతుంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. థ్యాంక్ యూ కుమార్. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. బీరువా తాళంచేలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచేలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశంతో ఉంది. మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఒక 10-12 lakhs గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో. అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచేలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాజ్ తరుణ్ నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కీసులు ఉన్నాయి మేడం? 2 sets రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు. ఆవిడైతే వచ్చి ఒక 3-4 రోజులు ఉందండి ఇంట్లో.